దేశ రాజధాని ఢిల్లీ వేదికగా మరోసారి కదం తొక్కేందుకు రైతన్నలు సిద్ధమయ్యారు. తమ డిమాండ్ల సాధనకు కేంద్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ముందుగానే నిర్ణయించినట్టు ఢిల్లీ చలో పేరుతో నిరసనకు పిలుపునిచ్చారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో రైతన్నలు ఢిల్లీ దిశగా కదిలారు. ఢిల్లీ పోలీసుల ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం ఢిల్లీ చలో మార్చ్లో దాదాపు 20,000 మంది రైతులు, 2,500 మంది ట్రాక్టర్లలో ఢిల్లీ చలో మార్చ్లో దాదాపు 20,000 మంది రైతులు, 2,500 ట్రాక్టర్లలో ఢిల్లీ సరిహద్దులకు చేరుకోవచ్చని అంచనా వేశారు. హర్యానా, పంజాబ్లోని అనేక సరిహద్దు ప్రాంతాల్లో నిరసనకారులున్నారని, వీరంతా ఎప్పుడైనా ఢిల్లీలో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారని ఇంటెలిజెన్స్ పేర్కొంది. దీంతో ఆందోళనకారులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఢిల్లీలోకి ప్రవేశించకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ సరిహద్దులో హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీ అంతటా 144 సెక్షన్ విధించారు. ఫిబ్రవరి 12 నుంచి మార్చి 12 వరకు ఈ రూల్స్ అమల్లో ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు. ప్రజలు గుమిగూడడం, ర్యాలీలు నిర్వహించడం చేయొద్దని హెచ్చరించారు. ట్రాక్టర్ ర్యాలీలపై ప్రయాణాలను నిషేధం విధించారు. ఢిల్లీలో భారీ బహిరంగ సమావేశాలు నిర్వహించడం రద్దు చేశారు. మరోవైపు హర్యానాలోని 7 జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. ఆర్ఏఎఫ్, సిఆర్పీఎఫ్ కేంద్ర బలగాలతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇనుప కంచెలు, బారికేడ్లతో రైతులను అడ్డుకునేందుకు పోలీసులు సన్నద్దమవుతున్నారు. ఢిల్లీ సరిహద్దులో సిమెంట్ దిమ్మలు, కంటైనర్లు, క్రెయిన్లు, వాహనాలను భద్రతా బలగాలు అడ్డుగా నిలిపాయి. హర్యానా అంబాలా వద్ద పంజాబ్, హర్యానా సరిహద్దును మూసివేశారు. ఢిల్లీ, యూపీ సరిహద్దు ఖాజీపూర్ వద్ద భారీగా భద్రతా బలగాలను మోహరించారు. ఇటు కర్ణాటక నుంచి ఢిల్లీకి వచ్చే వందలాది మంది రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. సింఘు, గాజీపూర్, టిక్రీ సరిహద్దులు పోలీసుల వలయంలోకి వెళ్లిపోయాయి. అందిబాలా, జింద్ జిల్లాలో పంజాబ్, హర్యానా సరిహద్దులను మూసివేశారు. ఢిల్లీ, హర్యానా మధ్య 40 చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. రహదారులపై ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేశారు. రైతులను అరెస్టు చేసేందుకు హర్యానాలో తాత్కాలిక జైలు సిద్ధం చేశారు. బస్టాండ్, మెట్రో స్టేషన్లో, రైల్వే స్టేషన్లో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇంతలా కేంద్ర ప్రభుత్వాన్ని గడగడలాడిస్తున్న అన్నదాతల ప్రధాన డిమాండ్లేంటో ఓసారి పరిశీలిద్దాం. ఎంఎస్ స్వామినాథన్ సిఫారసులకు అనుగుణంగా అన్ని పంటలకు మద్దతు ధర కల్పిస్తూ చట్టం చేయాలన్నది ప్రధాన డిమాండ్. అలాగే రైతులకు సాగు రుణాలు పూర్తిగా మాఫీ చేయాలి. 2013 భూసేకరణ చట్టం అమలు, 4 రెట్ల పరిహారం చెల్లింపు, లఖింపూరి ఖేరీ ఘటన బాధ్యులను శిక్షించడంతో పాటు బాధిత రైతు కుటుంబాలను ఆదుకోవాలి. అంతేకాకుండా WTOతో చేసుకున్న ఒప్పందాలపై నిషేధం, రైతులకు, రైతు కూలీలకు పెన్షన్, ఢిల్లీ రైతు ఉద్యమంలో చనిపోయిన వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం, నష్టపరిహారం అందజేయాలి. విద్యుత్ సవరణ బిల్లు 2020ను ఉపసంహరణ, వ్యవసాయాన్ని ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేస్తూ 200 రోజులకు 10 దినాలకు పెంచాలి. దీంతో రోజువారీ కూలీ 700 రూపాయలుగా ప్రకటన. నకిలీ విత్తనాలు, మందుల తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవడం. మిర్చి, పసుపు, సుగంధ పంటలకు సంబంధించి జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలి. ఆదివాసీల హక్కులను, అటవీ భూములను రక్షించాలనేవి కీలకమైన డిమాండ్లు. ఈ డిమాండ్ల సాధన కోసమే అన్నదాతలు ఉద్యమం బాటపట్టారు. తమ డిమాండ్ల సాధనకు దేశ రాజధాని ఢిల్లీ వేదికగా మరోసారి సమరసింకం పూరించారు.